నాసిక్లో విషాదంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆక్సిజన్ లీకేజీ 24 మందిని చంపేసింది. చూస్తుండగానే కోవిడ్ రోగులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. దీంతో ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది ఉద్ధవ్ సర్కార్. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. చుట్టూ దట్టమైన గ్యాస్, అరగంటలో తారుమారైన పరిస్థితి, మృతుల బంధువుల ఆర్తనాదాలు. ఆక్సిజన్ లీకేజీలో అసలేం జరిగింది? సాంకేతిక లోపమా, నిర్లక్ష్యమా? కోవిడ్ రోగులకు చికిత్సనందించే ఆసుపత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. నాసిక్లోని జకీర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ అయింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ట్యాంకర్లో ఆక్సిజన్ నింపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. పెద్ద మొత్తంలో ప్రాణవాయువు లీక్ అవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. చూస్తుండగానే అది ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టేసింది. తెలుపు రంగులో ఉన్న పొగ మొత్తం ఆసుపత్రి ఆవరణాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సాంకేతిక సిబ్బంది లీకేజీని ఆపేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంట పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జకీర్ హుసేన్ ఆసుపత్రిలోని 171 మంది రోగులు ఆక్సిజన్తో చికిత్స పొందుతున్నారు. అయితే ట్యాంకర్ వద్దే పెద్ద మొత్తంలో లీక్ కావడంతో ఐసీయూకి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులకు ప్రాణవాయువు అందక 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆక్సిజన్ లీక్ అయిన సమయంలోనే మృత్యురోధన చోటు చేసుకుంది. జకీర్ హుసేన్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా హాస్పిటల్గా మార్చేశారు అధికారులు. దాదాపు 171 మంది రోగులు ఆక్సిజన్ వెంటిలేటర్పై ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఆక్సిజన్ లీక్ కావడంతో ఘోరం జరిగిపోయింది. లీకేజీ సమయంలో కోవిడ్ రోగులకు వెళ్లే ఆక్సిజన్ పైప్లైన్లో ఒత్తిడి తగ్గింది. దీంతో ఆక్సిజన్ అందక దాదాపు 24 మంది చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాదాపు అరగంట పాటు రోగులకు ఆక్సిజన్ అందలేదని డాక్టర్లు చెబుతున్నారు. వెంటిలేటర్పై ఉన్న రోగులే చనిపోయినట్లు వెల్లడించారు. లీకేజీ సమయంలో భారీ ఎత్తున ఆక్సిజన్ వృధా కావడంతో పాటు కోవిడ్ రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది. వెంటనే సుమారు 100 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దాదాపు గంట తర్వాత జకీర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనను మహారాష్ట్ర సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఇది నిజంగానే సాంకేతిక లోపమా లేక నిర్లక్ష్యమా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిజానికి కోవిడ్తో రోగులు వెంటిలేటర్పై పోరాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అందుకే ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయొద్దని, ఇది దురదృష్టకర ఘటనగా చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అన్న ఆయన ఆక్సిజన్ లీక్పై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మిగిలిన కోవిడ్ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజీ ట్యాంకర్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న ఆయన ఆక్సిజన్ను వృధా చేయబోమని తెలిపారు. मुझे लगता है कि प्रधानमंत्री जी ने सही कहा है. हम भी यही कहते आए हैं कि लॉकडाउन ये लास्ट ऑप्शन होता है, ये कोई फर्स्ट ऑप्शन हो ही नहीं सकता है. लेकिन महाराष्ट्र में आज जिस तरह की संख्या की बढ़ोतरी हुई है, मुझे लगता है कि लॉकडाउन के लिए सभी महाराष्ट्र की जनता की भी अपेक्षा थी और सभी लोगों ने एक मंत्रिमंडल में भी ये डिमांड रखा कि यह करना ज़रूरी है, क्योंकि जितने भी संसाधन है, ऑक्सीजन है, मेडिसिन्स है, डॉक्टर्स, मैन पावर है और तुम्हारे बेड्स हैं, ये सभी के अगर हम देखेंगे तो इसकी संख्या की उपलब्धता कम होती जा रही है और इसलिए लॉकडाउन से ब्रेक द चेन अगर हम कर सकेंगे तो इससे काफ़ी राहत महाराष्ट्र की जनता को मिल सकती है. నాసిక్ ఆసుపత్రి ఘటన ఆక్సిజన్ ప్లాంట్ల రక్షణపై అనుమానాలు పెంచుతోంది. ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతుంటే ఇప్పుడు ఆక్సిజన్ లీక్ అయి చనిపోవడం కలకలం రేపుతోంది. కోవిడ్ ఆసుపత్రిలో ప్రాణవాయువు లీకేజ్ ఎన్నో కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య పెరగొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే నాసిక్ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ రగడ మొదలైంది. తప్పు మీదంటూ అధికార విపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రాజుకున్న రాజకీయ రగడ
బీజేపీ వైఫల్యమేనన్న సావంత్, కార్పొరేషన్ తప్పు లేదంటున్న మేయర్. కేసులు భారీగా పెరగడానికి తోడు రెండో వేవ్లో ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడడంతో ప్రాణవాయువుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. తొలి వేవ్ సమయంలో రోజుకు 2800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా ప్రస్తుతం ఆ డిమాండ్ 5000 మెట్రిక్ టన్నులకు చేరింది. దీంతో ఆక్సిజన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. సెకండ్ వేవ్ తొలినాళ్లలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో కేసులు విజృంభించాయి. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతూ ఢిల్లీ, యూపీల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో డిమాండ్ ఏర్పడిన ప్రాంతానికి సత్వరమే ఆక్సిజన్ రవాణా చేసే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆక్సిజన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. నాసిక్ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను విషాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్సిజన్ వచ్చిందన్న ఆనందం కంటే అది లీకై ప్రాణాలు పోవడం ఆందోళనను పెంచుతోంది. లీకేజీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వెంటిలేటర్, ఆక్సిజన్పై చికిత్స తీసుకుంటున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై అంతటా చర్చ జరుగుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి చోటా వినిపిస్తున్న మాట ఆక్సిజన్ కొరత. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. ఇంతలోనే జకీర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజీ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రాణవాయువు లీకేజ్కు కారణాలు బయటకు రాకముందే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకవైపు బాధితుల కన్నీటి రోదనలు ఆగకముందే తప్పు మీదంటే మీదంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిజానికి జకీర్ హుసేన్ ఆసుపత్రి నిర్వహిస్తోంది మహారాష్ట్ర సర్కార్ కాదు. ఇది నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన కులకర్ణి మేయర్గా ఉన్నారు. దీంతో ఇది పూర్తిగా బీజేపీ వైఫల్యమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ముగ్గురు ఎమ్మెల్యేలు మేయర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రికి వెళ్లకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ వ్యాఖ్యలతో రగడ మరింత రాజుకుంది. అటు మహావికాస్ అఘాడీ సర్కార్లోని పెద్దలు కూడా కమలం నేతలను టార్గెట్ చేశారు. నాసిక్ ఘటనకు పూర్తిగా బీజేపీ బాధ్యత వహించాలని, ఇది ఆ పార్టీ చేసిన దారుణమేనని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. విచారణ జరిపితే తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుందని సవాల్ విసిరారు. మరోవైపు కార్పొరేషన్ తప్పు ఏమీ లేదని నాసిక్ మేయర్ సతీష్ కులకర్ణి స్పష్టం చేశారు. అధికార వైఫల్యం లేదన్న ఆయన ఇన్నాళ్లు సజావుగానే సాగిందని చెప్పారు. దీనిపై విచారణకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. నాసిక్ ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఇటు మహా సర్కార్, అటు నాసిక్ కార్పొరేషన్లు విచారణకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ రెండు కమిటీలు ఏం తేలుస్తాయన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. 50,000 టన్నుల ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవాలని కేంద్రం డిసైడ్ అయింది. మరోవైపు నాసిక్ ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఆక్సిజన్ తరలింపునకు అవరోధాలు, క్రయోజెనిక్ ట్యాంకర్లు, సిలిండర్లు కీలకం. ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్ను తరలించాలంటే ముఖ్యంగా క్రయోజెనిక్ ట్యాంకర్లు, సిలిండర్లు అవసరం. ప్రస్తుతం వీటి కొరత కూడా ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులకు కారణమవుతోంది. పైగా సువిశాల దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ను తరలించాలంటే రవాణాకు ఇబ్బందులు తప్పవు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన కేంద్రం 50,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సైతం దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఆక్సిజన్ సరఫరాకు కొద్ది రోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో మే చివరి నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకుంటే మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగుల మరణాలు నమోదయ్యాయి. కరోనా మొదటి వేవ్లో వెంటిలేటర్ల కొరతతో ఎక్కువ మరణాలు నమోదవ్వగా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత వారి ఉసురు తీస్తోంది. మొదటి వేవ్లో 41.1% మందికి ఆక్సిజన్ బెడ్ల అవసరం ఉండగా ఇప్పుడు ఆ డిమాండ్ 54.5%కి చేరిందని తేలింది. డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ అందకపోతే
కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి మధ్య సుమారు 9,301 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విదేశాలకు ఎగుమతి చేసింది భారత్. దీంతో కేంద్రంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకోకుండా విదేశాలకు ఎలా ఎగుమతి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అంతగా డిమాండ్ లేని డిసెంబర్, జనవరి నెలల్లో ఎగుమతులు జరిగాయని, అది కూడా అవసరానికి మించి ఉన్న ఇండస్ట్రియల్ ఆక్సిజన్నే ఎగుమతి చేసినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఆక్సిజన్ లీక్ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ వల్ల నాసిక్లోని ఆసుపత్రిలో జరిగిన విషాదం హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. 24 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు మోడీ. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారంతా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.